ఏది దైవ సంకల్పం లేనిది ఏది జరగదంటారు. అలాగే నా సంకల్ప బలంతో సుధాకర్ రెడ్డి గారు ఈరోజు నా దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన రావడం. సో వెరీ మచ్ థ్యాంక్ యూ. అందరు కాపిస్తాం. అలాగే మన క్లబ్ స్టార్ట్ చేసిన మిర్యాల వెంకటేశ్వర గారికి మన పెద్ద గురువుగా పిలుచుకుంటాం మన క్లబ్కి. సో ఆయన కూడా చాలా ధన్యవాదాలు. ఇవాళ ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా వచ్చి మనతో మన బాధ్యతలు అప్పగించి ఈ సంవత్సరం బాగా చేయాలని మనల్ని ఆశీర్వదించారు. వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. అలాగే మన వైఎస్ఆర్ గారు ఇక్కడ ముగ్గురు ఉన్నారు పెద్దలు. ముగ్గురులో సెంటర్ అయ్యి అంటే ఆయనే, ఎందుకంటే విజన్ కేర్ ఆయనకి ఇచ్చాం ఈ సంవత్సరం. సో థ్యాంక్ఫుల్ టు వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ప్రెజెన్స్. అలాగే మన జెర్సీ గారు లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా చేసి ఇవాళ జెర్సీ అనే బాధ్యతను తీసుకొని ఆయన భుజాల మీద చాలా గర్వంగా చెప్పుకోగలరు. ఆయన చేసిన పనులు కానీ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఈయనే టాప్ పొజిషన్లో ఉన్నారు. అది ఒక్కరికే సాధ్యమైంది. మనందరి సహకారంతో అలాంటి పొజిషన్లో నిలబెట్టాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చిన్న క్లబ్ కానీ సౌండ్ మటుకు బౌండరీ దాటుద్ది. సో 17-18 మెంబర్స్తో ఈరోజు 107 క్లబ్బుల్లో టాప్ 5లో ఉంటాం అనేది గట్టిగా చెప్పగలను. సో అది ఏంటంటే మన అందరి కృషి, పట్టుదల, ఫ్యూచర్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ దీంతోనే సాధ్యం అవుద్ది. సో ఇలాగే మనం అంతా ఒక టీమ్గా కలిసి మన క్లబ్ని టాప్ 3లో ఉంచాలని ఈ సంవత్సరం నా ఆకాంక్ష. సో దానికి మనం సాధించాలంటే ఇలాగే కొనసాగితే అనేది జరగదు. దీనికి ఒక ప్రణాళిక అనేది కావాలి. ఇప్పటి వరకు మన క్లబ్ పెట్టి 16 సంవత్సరం ఇది. ఈ 16 సంవత్సరాల్లో మన క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రాలా, మీరు గమనిస్తే. సో ఈ క్లబ్ ఎక్సలెన్స్ అనేది పాస్ట్ ప్రెసిడెంట్స్ ఎవరు చేయలేకపోయారు. కానీ అది సాధిద్దామని నేను కృషితో స్టార్ట్ చేద్దామని, మీ అందరికీ అవగాహన కల్పిద్దామని, అది సాధించి ముందుకెళ్తే మన క్లబ్ కూడా మంచి పొజిషన్లో ఉంటుంది ఈ 107 క్లబ్బుల్లో అనేది నా ఆలోచన. సో ఆ దిశగా నేను అడుగులు వేస్తున్నాను. సో అది చేయాలంటే చాలా నామ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఆ నామ్స్ అక్కడ రాయడం జరిగింది ఆ బోర్డు మీద, మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ నామ్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తున్నామో మన క్లబ్ ఎక్సలెన్స్ అవార్డు వస్తుంది, పిన్స్ వస్తాయి, మనకు ఒక పొజిషన్ అనేది 107 క్లబ్లో ఉంటుంది. సో అది అచీవ్ చేయాలి. అది అచీవ్ చేయాలనుకున్నాను. అది చేయాలంటే 20% గ్రోత్ ఇన్ మెంబర్షిప్ ఉండాలి. సపోజ్ 20 మెంబర్స్ అనుకున్నాం, 20% అంటే అట్లీస్ట్ 4 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా, ఎల్సీఏఎఫ్కి ఒక మెంబర్ వచ్చి $20 మినిమం డొనేట్ చేసి ఉండాలి. $20 ఇస్ నథింగ్ బట్ 1900 అంటే ఏదో మన పుట్టినరోజు, పెళ్లి రోజు ఏదోటి అలా చేసినా అయిపోద్ది. లేదు ఎవరి వల్ల చేయట్లేదు అంటే 20 ఇంటూ టోటల్ మెంబర్స్ కౌంట్ చేయాలి. సపోజ్ 20 మెంబర్స్ ఇంటూ $20 అంటే $400 పే చేయాలి. సపోజ్ నలుగురు వచ్చి ముందుకి $100 అలా 400 అయినా చేయొచ్చు. లేదు ఒక్కో మెంబర్ $20 చేసినా, ఎలా చేసినా ఆ క్రైటీరియా అనేది రీచ్ అవ్వాలి. థర్డ్ పాయింట్, ఈ సంవత్సరం లైన్స్ లెర్నింగ్ సెంటర్లో 10% మెంబర్స్ ట్రైనింగ్ అవ్వాలి. ఆ 10%లో ఈచ్ మెంబర్ 3 కోర్సెస్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే 20 మెంబర్స్, మనం 10% అంటే 2 మెంబర్స్. ఈ 2 మెంబర్స్ 3 కోర్సెస్ కంప్లీట్ చేయాలి ఈచ్ ఇండివిజువల్ పర్సన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ వాళ్ళు 3 ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. ఇది ఈ పర్టికులర్ పీరియడ్లో పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ చేస్తేనే మనం ఎలిజిబిలిటీ అవుతాం. October 4th to 12th మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ ప్రోగ్రామ్ చేయాలి. ఇది ఫస్ట్ వీక్ అన్నమాట. సెకండ్ వచ్చి January 3rd to 11th రిలీవ్ హంగర్ ప్రోగ్రామ్ చేయాలి.
థర్డ్ వచ్చి April 18 to 26 ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి. ఈ 3 ప్రోగ్రామ్ చేస్తేనే ఆ క్లబ్ ఎక్సలెన్స్లోకి మనం ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రజెంట్ ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్ 60 ప్రోగ్రామ్స్ చేసాం. 6,400 పీపుల్కి సర్వ్ చేయడం జరిగింది. 1,045 అవర్స్ స్పెండ్ చేయడం జరిగింది. 3,60,000 స్పెండ్ చేయడం జరిగింది. మెంబర్షిప్ 3 మెంబర్స్, అన్ని డ్యూస్ కట్టేయడం జరిగింది. ప్రజెంట్ ఇది మన క్లబ్ స్టేటస్ టిల్ డేట్. సార్ టైం అయిపోతుంది కాబట్టి చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి